హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీషోలో నేను పర్చేస్ చేసిన ఈ 3 పైతాను పట్టి సారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది. అందుకే నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీషోలో నేను రెగ్యులర్గా పర్చేస్ చేస్తుంటానండి. ఈ పైతాని పట్టు సారీస్ మాత్రం చాలా బాగా వచ్చాయి క్వాలిటీ. సో మీకు కూడా షేర్ చేసుకుంటే యూస్ఫుల్గా ఉంటుందని షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ బ్లూ కలర్ అండ్ పింక్ బార్డర్స్ పైతాని పట్టు సారీ, ఇది కంప్లీట్గా ఫ్యాన్సీ లుక్లో ఉందండి. అంటే మనము అకేషన్స్కే కాకుండా రిసెప్షన్స్ కానీ పార్టీస్ కానీ ట్రెడిషనల్గా 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు. ఈ శారీ మాత్రం లైట్ కలర్ బ్లూ కలర్లో వచ్చింది. ఆ శారీ మొత్తం చిన్న చిన్న బాక్సెస్ ఇచ్చి పికాక్స్ అండ్ చిన్న ఫ్లవర్ ఇచ్చారు. దీనికి మొత్తము బార్డర్ పైన కింద 2 సైడ్లు బార్డర్ మాత్రం సైజు సేమ్ ఇచ్చారండి. పింక్ మీద గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ లాగా ఇచ్చారు చూడండి. ఇది నేను చూపించేది ఇక్కడ పళ్ళు అండి. పళ్ళు కూడా బార్డర్కి మ్యాచ్ అయ్యేటట్టు ఇచ్చారు కడ్డీ టైప్లో. చిన్న చిన్న పికాక్స్, చాలా క్యూట్గా ఉంటుందండి ఈ శారీ. పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారండి. పళ్ళు వచ్చేసి పింక్ కలర్లో ఇచ్చారు, అంటే బార్డర్కి మ్యాచ్ అయ్యేటట్టు ఇచ్చారు. శారీ ఫుల్గా ఎలా ఉంటుంది లుక్ అనేది నేను ఇలా చూపిస్తున్నాను వ్యూ. ఈ శారీకి మనము సిల్వర్ కానీ స్టోన్స్ జ్యువెలరీ కానీ పేరప్ చేసుకోవచ్చు. శారీ ఫ్రంట్ సైడ్ మాత్రం ప్లెయిన్గా ఇచ్చారండి, కొంచెము 1 మీటర్ వరకు లైట్ బ్లూ కలర్లోనే ఇచ్చారు. చూడండి క్వాలిటీ, అంటే క్లాత్ క్వాలిటీ చూపిస్తున్నాను. థిక్నెస్ చాలా బాగుంది. బార్డర్ అంటే మనకి ఇది ప్లెయిన్గా ఇచ్చారండి బ్లౌజ్ పీస్. ఇక్కడ నేను మీకు చూపించేది అంటే ఆ బార్డరు, శారీ బార్డరు మనం హ్యాండ్స్కి వేసుకోవచ్చేటట్టు ఇచ్చారు. అయితే ఇక్కడ నేనేం చేశానంటే పింక్ కలరు, ఇది కూడా నేను మీషోలోనే పర్చేజ్ చేశానండి. బార్డర్లో మ్యాచ్ అయ్యేటట్టుగా పింక్ కలర్ తీసుకున్నాను. శారీలో మనకు మొత్తం సిల్వర్ కలర్తో వచ్చాయి కదా పికాక్ డిజైన్. సో బ్లౌజ్ మీద కూడా నేను సిల్వర్ కలర్ వచ్చేలా, సిల్వర్ కలర్ వర్క్ వచ్చేలా చూసుకొని పర్చేజ్ చేశాను. ఇలా ఇది పింక్ మీద సిల్వర్ మొత్తం థ్రెడ్ వర్క్తో వచ్చింది బ్లౌజు. చాలా బాగుంది. ఈ బ్లౌజ్ క్వాలిటీ కూడా నాకు చాలా రీజనబుల్ ప్రైస్లోనే మీషోలో పర్చేస్ చేశాను. ఇప్పుడు ఇలా బ్లౌజ్ తీసుకుంటే మనం వేరొక శారీ కూడా మనం పేరప్ చేసుకోవచ్చు ఈజీగా. అందుకనే చెప్పి నేను శారీలో వచ్చిన బ్లౌజ్ని అవాయిడ్ చేసి వేరే బ్లౌజ్ ఆన్లైన్ షాపింగ్ చేసి తీసుకున్నాను మీషోలోనే. శారీ చూసారు కదా, ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ శారీ అండి, చూస్తున్నారు కదా, ఈ కడ్డీ బార్డరు, కోడి పుంజులు, పీకాక్స్ ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉందండి ఈ శారీ. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి మీషోలో. కాకపోతే నేను కొంచెం బ్రైట్ కలర్ ఉండాలని చెప్పి నావీ బ్లూ తీసుకున్నాను. శారీ మొత్తం ఇలానే వస్తుంది వర్క్ అంతా. అంటే ఇది ప్రింటెడ్ డిజైన్ కాదండి, థ్రెడ్ లాగా ఉంటుంది. లోపల సైడ్ అంతా థ్రెడ్స్ వస్తుంది. క్లాత్ క్వాలిటీ కానీ బార్డర్ లుక్ కానీ చాలా గ్రాండ్గా ఉంటుంది. కంప్లీట్గా పట్టు శారీ అనే చెప్పచ్చు. ఇది పైతాని పట్టు శారీస్ అండి. శారీ ఫ్రంట్ బాటమ్ 2 సైడ్లు మనకి బార్డర్ సైజు సేమ్ ఇచ్చాడు. చూడండి ఎంత రిచ్గా ఇచ్చాడు. పళ్ళులో కూడా మొత్తం కడ్డీ బార్డర్ తోటే కవర్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. క్వాలిటీ కూడా చాలా హెవీగా ఉన్నాయి అనిపించింది. శారీ మాత్రం వెయిట్ లేదండి, లైట్ వెయిట్గానే ఉంది, ఈజీగా క్యారీ చేయొచ్చు. వీళ్ళు మనకి పళ్ళుకి గోండలు కూడా ఇచ్చారు. మనం మీషోలో పర్చేస్ చేసేటప్పుడు రివ్యూస్ కానీ లేకపోతే రేటింగ్స్ కానీ చూసి తీసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ అండి. ఫ్రంట్ సైడ్ ప్లెయిన్గా ఇవ్వకుండా లైన్స్ ఇచ్చాడు. ఇది నాకు బాగా నచ్చిందండి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, లైట్ పింక్. ఇక్కడ మనకి వీళ్ళు ఇచ్చిన బ్లౌజ్ పీసే నేను స్టిచ్చింగ్ చేయించుకున్నానండి. ఇది రెడ్ కలరు బార్డర్లో వచ్చిన, మన శారీ బార్డర్లో వచ్చిన డిజైనే ఇక్కడ కూడా కంటిన్యూ అయిందండి. అంటే కోడి పుంజులు, పికాక్స్ తోటి అండ్ హ్యాండ్స్ కూడా వచ్చింది. నేను వాళ్ళు ఇచ్చిన మోడల్ కాకుండా కొంచెం వెరైటీగా కుట్టించుకున్నాను, అంటే రెగ్యులర్గా ఉండేటట్టు కుట్టించుకున్నాను. వాళ్ళైతే బోట్ నెక్కి కంఫర్టబుల్ ఉండేలా ఇచ్చారు. నేను శారీ ప్లెయిన్గా ఎందుకు ఉండాలని చెప్పి కొంచెము వీటిని ఏమంటారు, బొంగల హ్యాండ్స్ అంటారు కదా, బుగ్గల హ్యాండ్స్ అలా పెట్టించుకున్నానండి. ఇది బ్లౌజ్. ఆ బ్లౌజ్కి నేను మొత్తం గోటింగ్ వేయించాను గోల్డ్ కలర్తో. కట్టుకునేప్పుడు మాత్రం చాలా గ్రాండ్ లుక్ ఉందండి. కంప్లీట్గా ఫెస్టివ్ వైబ్ ఉంటుంది. ఇలా ఉంటుందండి మన శారీ ఆల్ ఓవర్గా కంప్లీట్గా. ఇది వచ్చేసి నేను థర్డ్ శారీ అండి. ఇది కూడా క్రీమ్ కలర్ శారీ మీద మొత్తం ఫ్లోరల్ ప్రింట్తో
అన్ని కలర్స్ తోటి ఫ్లవర్స్ ఇచ్చారు. ఇది మన బార్డర్లో మాత్రం మ్యాంగోస్తో కవర్ చేశారు. చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. బాగా అనిపించింది, నాకైతే బాగా నచ్చింది ఈ శారీ కూడా. ఇవన్నీ నేను ఆల్రెడీ శారీస్ తీసుకొని యూజ్ చేశాకే మీకు రివ్యూస్ ఇస్తున్నానండి. ఈ శారీలో కలర్స్ మనకి అవైలబుల్ లేవండి. ఇందులోనే వైట్ ఉంది, ఇది క్రీమ్ కలర్, అంతే. 2 కలర్సే అవైలబుల్ ఉన్నాయి. శారీ అంతా ఇలా ఫ్లవర్స్ అండ్ కాడలు అలా వస్తుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళులో వీళ్ళు ఇక్కడ ఆరెంజ్ ఎక్కువ హైలైట్ చేస్తారు. ఇక్కడ చూపిస్తున్నాను కదండి రిఫరెన్స్ పిక్. నేను ఆల్రెడీ ఇది శారీ వేర్ చేశాను. మిగతా శారీస్కి వేర్ చేసిన పిక్స్ నా దగ్గర లేవు. ఇలా ఉంటుంది మన శారీ ఆల్ ఓవర్గా. ఇదంతా కంప్లీట్గా నేను ఇప్పుడు మీకు ఫోకస్ చేసి చూపించేది పళ్ళు. చాలా గ్రాండ్గా ఉందండి. మనం బయట షాప్లలో తీసుకుంటే చాలా కాస్ట్ పడుతుంది. చూడండి, నేను పీకో కూడా చేపించేశాను. మా పాప ఫోటోషూట్కి నేను ఈ శారీ వేర్ చేశాను. వీళ్ళు కూడా శారీ ఇన్సైడు ప్లెయిన్ ఇచ్చారు, కాకపోతే ఎక్కువగా ఇవ్వలేదు. చూడండి, నేను మీకు డిస్టెన్స్ చూపిస్తున్నాను, చాలా తక్కువ స్పేస్ ఇచ్చారు ప్లెయిన్. ఇది కూడా మనకి బ్లౌజ్ పీస్ ప్లెయిన్గానే ఇచ్చారు. ఇదంతా బార్డర్ పైన చిన్న చిన్న దీపాల షేప్లో ఇచ్చారు. చూడండి, శారీ మనకి ఈజీగా కట్టుకోవచ్చండి. ప్లేటింగ్స్ చాలా ఈజీగా కుదిరేసాయి నాకైతే. ఇది ప్లెయిన్ కలర్ ఇచ్చారు, హ్యాండ్స్కి మాత్రం బార్డర్ కంటిన్యూ చేశారు. అయితే నేను దీనికి బ్లౌజు స్టిచ్ చేయించలేదండి. ఇందాక మీకు చూపించాను కదా నావీ బ్లూ కలర్ పైతాని పట్టు సారీ, ఆ బ్లౌజ్నే దీనికి కూడా నేను పేరప్ చేసుకున్నాను. సో ఇలా మనం ఒక బ్లౌజ్ని మోర్ దాన్ 1 శారీకి పేర్ చేసుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. మనకు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ శారీస్ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాయి కదా, చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.